అందులో కనసత్తన్న ఉండాలి. ఫస్ట్ అందరు బాగుండాలి అంటే నేనైనా ఎవరైనా ఫస్ట్ మనకు మంచి ఆలోచన ఉండాలి. మంచి ఆలోచనలు అంటే ఎవరితోని గొడవ పడకూడదు, ఎవరికి మోసం చేయకూడదు, ఎవరికి అన్యాయం చేయకూడదు. అప్పుడే బాగుంటాం. ఖాళీ నేను బాగుండాలి అన్నంత మాత్రం ఎవరు బాగుండరు. మన పద్ధతులు అనేది మారాలి. వెనుకటి కాలం లెక్క ఉండద్దు. ఇప్పుడు ఉన్నటువంటి యువకులు చదువుకున్న వాళ్ళు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ మంచిగా ఉండాలి. మనం మంచిగా ఉంటేనే ఎదుటి వ్యక్తి మంచిగా ఉంటాడు. మనం ఫస్ట్ మంచిగా ఉండడం అనేది నేర్చుకోవాలి. ఎందుకు అంటే ఇంటి పక్కనకి పుల్లబెట్టుడు, ఇంటి ముందరనికి పుల్లబెట్టుడు, తర్వాత చుట్టాలకు పుల్లబెట్టుడు, అన్నదమ్ముల పుల్లబెట్టుడు, అన్నదమ్ముల ఆస్తులు తీసుకోవడం, అక్కయ్యల ఆస్తులు తీసుకోవడం, ఆడికెళ్ళి పోతే ఉల్టా పల్టా మాట్లాడడం, అర్థం లేని మాట మాట్లాడడం, అలాంటి మాట్లాడితే ఎవరు కూడా బాగుండరు. ఫస్ట్ మనం బాగుండాలి అంటే మన ఆలోచన విధానం అనేది మంచిగా ఉన్నప్పుడే మంచిగా ఉంటాం. అక్కడి నుంచి పోతే జీవితంలో ఎవరు కూడా ఖచ్చితంగా ఒక మనిషిని మోసం చేసినామా, ఒక మనిషికి అన్యాయం చేసినామా, దాని కర్మఫలం అనేది ఖచ్చితంగా అనుభవించక తప్పదు. ఇప్పుడు నేను ఒక వ్యక్తిని మోసం చేసో, ఒక వ్యక్తిని ముంచో సంపాదించుకోవచ్చు, డబ్బు ఏమన్నా చేసుకోవచ్చు, కానీ అది కర్మ ఫలితం అనేది ఖచ్చితంగా అనుభవిస్తాం. ఇది గుర్తుంచుకోండి ప్రజలారా. ప్రతి ఒక్కళ్ళు నేను తప్పు చేసినా నేను ఆ శిక్షకు అర్హుణ్ణే. ఒకటేంది, పని చేసినప్పుడు మాత్రమే డబ్బు తీసుకున్న వాళ్ళను. ఒక మనిషికి పని చేసినప్పుడే డబ్బు తీసుకుంటేనే దానికి ఆ డబ్బుకు మనకు జీర్ణం అవుతుంది. ఇంకా ముఖ్య విషయం ఏమిటంటే మన కన్నసత్తన్న షాపులో చిన్న పిల్లల కోసం స్టడీ చైర్స్ ఎందుకు అంటే చిన్న పిల్లలు మంచిగా కూర్చొని చదువుకోవడానికి అనుకూలంగా ఉన్నటువంటి స్టడీ చైర్స్ కన్నసత్తన్న షాపులో కలవు. కన్నసత్తన్న షాపులో ఫ్రూట్ వెనిగర్, ఎందుకంటే కలర్ వైట్ అయినప్పుడు వెంట్రుకలు బయట అయినప్పుడు కలర్ వేసుకుంటూ కోసమని మంచి కంపెనీ ఫ్రూట్ వెనిగర్ కలదు. పెద్ద సైజులో కలదు, చిన్న సైజులో కూడా కలదు. కాబట్టి కన్నసత్తన్న మీ వాడు, మీ అందరి వాడు కన్నసత్తన్న షాపును ఒక్కసారి విజిట్ చేయగలరని మనవి.